Hello everyone. Good evening all. Am I audible? Yeah. Yes. వినిపిస్తుందండి అందరికి నా వాయిస్? Yes, వినిపిస్తుంది. I think you can see the screen, right? Yes. Fine. Thanks. Thanks for your response. So let's start the class. Fine. So myself Jyoti, and I'm having totally 8+ years of experience. And in DevOps, I'm having around 6+ years of experience. So I'm a AWS certified trainer. So I just want to give some demo on the DevOps. Okay, so every day you will be having class for 1 hour. Okay, first just listen this complete demo. If you have any doubts, you just try to ask the doubts at the end of the session. ఓకే, ఫస్ట్ డెమో మొత్తం వినండి కంప్లీట్గా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఎండ్ ఆఫ్ ది సెషన్లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తా. మీ డౌట్స్ క్లారిఫై చేయకుండా ఏ రోజు కూడా సెషన్ వైండ్ ఆఫ్ చేయను. ఈ రోజే కాదు, ఏ రోజు కూడా త్రూ అవుట్ ద డెవాప్స్ క్లాస్ మీకు సెషన్ అనేది మీ డౌట్స్ క్లారిఫికేషన్ తర్వాతే క్లోజ్ చేస్తాం. ఓకే, సో ఫస్ట్ క్లాస్ మొత్తం కంప్లీట్గా వినండి. తర్వాత డౌట్స్ ఏమన్నా ఉంటే మీరు అడగండి. ఓకే, సో లెట్స్ స్టార్ట్ ద డెవాప్స్. ఓకే, సో హియర్ డెవాప్స్ స్టార్ట్ చేసే ముందు కొంచెం ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. సో ఏంటంటే, సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ మీరు ఏదైనా ఒక రెస్టారెంట్ పెట్టాలి అనుకున్నారు అనుకోండి. రెస్టారెంట్ పెట్టాలి అనుకున్నారు. సో మీ ఎయిమ్ ఏముంటుంది? వాట్ వుడ్ బి యువర్ ఎయిమ్? సో యువర్ ఎయిమ్ వుడ్ బి టు బ్రింగ్ దట్ రెస్టారెంట్ ఇన్ టు నెంబర్ 1 పొజిషన్, రైట్? జనరలీ అదే కదండి గోల్. ఏదైనా ఒక రెస్టారెంట్ కానీ ఏదైనా ఒక చిన్న బిజినెస్ పెట్టాలనుకోండి, మన ఎయిమ్ ఏముంటుంది? ఆ బిజినెస్ నెంబర్ 1 పొజిషన్ లోకి తేవడం అనేది మన ఎయిమ్ ఉంటుంది. ఓకే, ఇన్ సచ్ వే మనం ప్లాన్ చేసుకుంటాం. సో బట్ యాజ్ అన్ ఐటీ గై ఆర్ యాజ్ అన్ ఐటీ ఎంప్లాయీ, జనరల్ గా మీరు ఒక ఆర్గనైజేషన్ ఆర్ ఐటీ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయాలి అనుకోండి, మీ ఏముంటుంది? టు బ్రింగ్ దట్ ఐటీ కంపెనీ ఇంటూ నెంబర్ 1 పొజిషన్, రైట్? సో ఆ ఐటీ కంపెనీ అనేది నెంబర్ 1 పొజిషన్ లోకి తేవడం అనేది మన ఎయిమ్ ఉంటుంది. సో ఏదైనా ఐటీ కంపెనీ ఆర్ ఏదైనా ఆర్గనైజేషన్ తీసుకోండి, ఒక నెంబర్ 1 పొజిషన్ లో రావాలి అంటే కొన్ని గైడ్ లైన్స్ ఉంటాయి. దెర్ ఆర్ సర్టన్ గైడ్ లైన్స్ విచ్ ఎనీ ఆర్గనైజేషన్ మస్ట్ ఫాలో. ఓకే, దోస్ ఆర్ ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, దీస్ ఆర్ ద గైడ్ లైన్స్. లెట్స్ సీ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్. ఫస్ట్ కమ్స్ faster delivery. Faster delivery means whoever launch their product into market first, they will grab the entire market. ఎవరైతే ప్రోడక్ట్ అనేది మార్కెట్ లోకి ఫస్ట్ లాంచ్ చేస్తారో వాళ్ళదే మార్కెట్ ఉంటుంది. ఓకే, హూ ఎవర్ డెలివర్స్ దర్ ప్రోడక్ట్ ఇంటూ మార్కెట్ ఫస్ట్, దే విల్ క్యాప్చర్ ద ఎంటైర్ మార్కెట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్మాల్ ఎగ్జాంపుల్ ఇస్తాను. అందరికి పేటిఎం గురించి ఐడియా ఉంది కదండి? పేటిఎం. సో ఏదైనా నేను క్వశ్చన్ అడిగినప్పుడు రెస్పాండ్ అవ్వండి, ప్రాబ్లం లేదు. ఓకే, పేటిఎం గురించి ఐడియా ఉంది కదా అందరికి? సో పేటిఎం ఏంటండి? వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ పేటిఎం? వై వీఆర్ యూజింగ్ పేటిఎం? For money transaction. యా, ఫర్ డూయింగ్ మనీ ట్రాన్సాక్షన్. ఓకే, ఫర్ పేయింగ్ బిల్స్, ఆల్ దోస్ థింగ్స్. వై దిస్ పేటిఎం బికెమ్ సో పాపులర్? ఎందుకు ఈ పేటిఎం అనేది ఇంత పాపులర్ అయ్యింది? User friendly and secure. Little bit. Of course. See, apart from, of course, Paytm came into market first. ద కాన్సెప్ట్ వాట్ వీఆర్ యూజింగ్ ఇన్ పేటిఎం, ఏదైతే మనం మనీ ట్రాన్స్ఫర్ ఏవైతే ఉన్నాయో అవన్నీ పేటిఎం అనేది ఇంట్రడ్యూస్ చేసింది. Yes. ఓకే, పేటిఎం కేమ్ ఇన్ టు ద మార్కెట్ ఫస్ట్. అఫ్ కోర్స్ నౌ వీఆర్ హ్యావింగ్ చాలా థర్డ్ పార్టీ యాప్స్ ఉన్నాయి, లైక్ గూగుల్ పే, ఫోన్ పే, లైక్ మెనీ యాప్స్ ఆర్ దేర్. బట్ అన్నిటికంటే ముందు పేటిఎం మార్కెట్ లోకి వచ్చింది. అందుకనే పేటిఎం చాలా పాపులర్ అయ్యింది. ఓకే, అండ్ సెకండ్ వన్ ఇస్ హయ్యర్ క్వాలిటీ. హయ్యర్ క్వాలిటీ మీన్స్ నాట్ ఓన్లీ ద ఫాస్టర్ డెలివరీ, క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ కమ్స్ క్వాలిటీ. క్వాలిటీ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తారు, తర్వాతే ఫాస్టర్ డెలివరీ. ఓకే, సో ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఆర్కుట్ అనేది విన్నారా అండి? విన్నాం. వాట్ ఈస్ దిస్ ఆర్కుట్? ఆర్కుట్ అంటే ఏంటి? So social Gmail account అయినా social, I mean what you can say like Facebook లాగా లాంగ్ బ్యాక్ ఉండేది ఇప్పుడు అది. యా, అందరు విన్నారా అట్లీస్ట్ వాట్ ఈస్ ఆర్కుట్ అండ్ ఆల్?
సో సి ఆర్కుట్ అనేది జస్ట్ లైక్ కైండ్ ఆఫ్ సోషల్ వెబ్సైట్. లైక్ మనకి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఎలా ఉందో అలాగా ఆర్కుట్. ఎలా అంటే ఇది ప్రీవియస్ గా ఫేస్బుక్ మార్కెట్ లోకి నౌ ఫేస్బుక్ బికేమ్ సో పాపులర్. సో ఫేస్బుక్ ఎలా ఉందో అలాగే ఆర్కుట్ కూడా ఉంటుంది. బట్ నౌ ఆర్కుట్ అనేది బ్యాన్ చేశారు. ఓకే, ఆర్కుట్ కంపెనీయే లేదు ఇప్పుడు. ఓకే, ఫేస్బుక్ రాకముందు చాలా ప్రీవియస్ డేస్ లో ఆర్కుట్ అనేది యూజ్ చేశాం. ఎలా అంటే జస్ట్ ఫేస్బుక్ లాగా, ఫేస్బుక్ ఇప్పుడు ఏం చేస్తాము, సేమ్ కైండ్ ఆఫ్ సోషల్ కమ్యూనికేషన్ పర్పస్ వీఆర్ గోయింగ్ టు యూస్ దిస్ ఆర్కుట్. ఓకే, సో ఇక్కడ ఎందుకు ఈ ఆర్కుట్ అనేది బ్యాన్ చేశారు, ఎందుకు ఫేస్బుక్ అనేది ఇంత పాపులర్ అయింది అంటే, ఫేస్బుక్ లో సెక్యూరిటీ టర్మ్స్ చూసుకుంటే ఆ సెక్యూరిటీ ఈస్ మిస్సింగ్ ఇన్ ఆర్కుట్. కైండ్ ఆఫ్ సెక్యూరిటీ ఈస్ మిస్సింగ్ ఇన్ ఆర్కుట్. దోస్ వీ కెన్ గెట్ ఇన్ ఫేస్బుక్. అండ్ అఫ్ కోర్స్ ఫేస్బుక్ లో చాలా యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్ ఉన్నాయి కంపేర్ టు ఆర్కుట్. దట్స్ వై ఆర్కుట్ కంపెనీ ఇట్ సెల్ఫ్ బ్యాండ్. అండ్ అఫ్ కోర్స్ మార్కెట్ లోకి ఫస్ట్ రిలీజ్ అయింది ఆర్కుట్. బట్ బికాస్ ఆఫ్ మిస్సింగ్ ఇన్ ద క్వాలిటీ లేనందువలన ఆర్కుట్ కంపెనీయే బ్యాన్ చేశారు. ఇప్పుడు ఆర్కుట్ అనేది ఎవరికి తెలియదు కూడా నవ్వేడేస్ జనరేషన్. ఓకే, సో అదనమాట. సో first comes higher quality, then only faster delivery. Without quality, even though if you launch your product into market, there is no meaning here. That's why ఈ ఇందులో కాంప్రమైజ్ అవ్వకూడదు క్వాలిటీలో. ఓకే, నెక్స్ట్ ఇస్ లెస్సర్ స్పెండింగ్. సపోజ్ ఇక్కడ కూడా నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఓకే, సపోజ్ మీకు ఒక ప్రోడక్ట్ కొనాలనుకుంటున్నారు, ఆ ప్రోడక్ట్ మీకు సమ్ 1000 రూపీస్కి వస్తుంది. బట్ అన్నెసెసర్లీ యు ఆర్ స్పెండింగ్ 2000 రూపీస్. అదే ప్రోడక్ట్ మీద 2000 రూపీస్ స్పెండ్ చేస్తున్నారు. మీన్స్ ఇక్కడ 1000 రూపీస్ రెవెన్యూ వేస్ట్ అవుతుంది. ఓకే, సో ఆ ప్రోడక్ట్ అనేది 1000 రూపీస్కే వస్తున్నప్పుడు మీరు అన్నెసర్లీ 1000 రూపీస్ యు ఆర్ స్పెండింగ్ వేస్ట్, రైట్? దట్స్ వై వీ షుడ్ గెట్ ద ప్రోడక్ట్ అండ్ అఫ్ కోర్స్ వీ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఇన్ దీస్ టూ. ఓకే, సో ఒక ప్రోడక్ట్ అనేది 1000 రూపీస్ లో వస్తే 1000 రూపీస్ లోనే స్పెండ్ చేయాలి. వీ షుడ్ నాట్ ఈవెన్ వేస్ట్ అరౌండ్ 1 రూపీ ఆల్సో. దట్స్ వై తక్కువ ఖర్చుతో ఎక్కువ క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్ ని తొందరగా మార్కెట్ లో రిలీజ్ అయ్యేలాగా చూడాలి. అది మన ఆర్గనైజేషన్ ఇంపార్టెంట్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఆల్వేస్ అవైలబుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇస్ ఆల్వేస్ అవైలబుల్. ఆల్వేస్ అవైలబుల్ మీన్స్ సపోజ్ మీరు ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్ రెస్టారెంట్ పెట్టారండి. రెస్టారెంట్ పెట్టినప్పుడు లంచ్ టైంలో మీ రెస్టారెంట్ క్లోజ్ ఉంది. అప్పుడు ఏమవుతుంది, కస్టమర్స్ ఎవరైనా వస్తారా మీ రెస్టారెంట్ కి? రారు. సో కస్టమర్ డిసాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. సో అది ఉండకూడదు. ఏదైనా ప్రోడక్ట్ లాంచ్ చేసినప్పుడు దట్ షుడ్ బి అవైలబుల్ 24/7. ఆల్వేస్ కస్టమర్స్ అనేది అవైలబుల్ ఉండాలి. ఓకే, మీరు అనుకోవచ్చు ఇవన్నీ మాకు ఎందుకు చెప్తున్నారు, మేము డెవాప్స్ డెమోకి అటెండ్ అవుతుంటే వై యు ఆర్ టెలింగ్ ఆల్ దిస్ అండ్ హౌ దీస్ ఆర్ రిలేటెడ్ టు డెవాప్స్? యూ మైట్ బి థింకింగ్ ఆల్ దీస్ థింగ్స్. ఎస్, ఇవన్నీ మన డెవాప్స్ రిలేటెడ్. దీస్ ఆర్ రిలేటెడ్ టు డెవాప్స్. ఓకే, ఐ టెల్ యూ హౌ. సో ఐల్ గివ్ యూ వన్ స్మాల్ ఎగ్జాంపుల్, దట్ ఈస్ ఐఆర్సిటిసి. ఐఆర్సిటిసి విన్నారండి నేమ్? ఐఆర్సిటిసి అనే నేమ్. ఆ, విన్నా ఐఆర్సిటిసి, మేడం. ఇది రైల్వే టికెట్స్ బుక్ చేసుకున్నాను. ఎస్, ఆల్మోస్ట్ అందరూ వినింటారు అట్లీస్ట్ వాట్ ఈస్ దిస్ అప్లికేషన్ అనేది. ఈ అప్లికేషన్ ఏంటి, సపోజ్ మీరు రైల్వే టికెట్స్ బుక్ చేయాలనుకోండి, ఆ ఐఆర్సిటిసి అప్లికేషన్ లోకి లాగిన్ అయ్యి రైల్వే టికెట్స్ బుక్ చేయడం అలా చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో హియర్ సపోజ్ ఐఆర్సిటిసి అప్లికేషన్ రాకముందు రైల్వే టికెట్స్ ఎలా బుక్ చేసేవాళ్ళు? విత్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఎస్, రైట్. సో రైల్వే స్టేషన్స్ కి వెళ్ళి లాంగ్ క్యూ ఉండేది. ఆల్మోస్ట్ 2 to 3 hours క్యూలో నిల్చొని 1 day అంతా టైం వేస్ట్ చేసుకుని రైల్వే కౌంటర్స్కి వెళ్ళి మనం బుక్ చేసేవాళ్ళం. సో ఒకరోజు ఏమైందంటే, సపోజ్ రైల్వే మినిస్టర్ ఉన్నాడు. రైల్వే మినిస్టర్ కి ఒక థాట్ వచ్చింది. ఓకే, మా సిటిజన్స్ ఆఫ్ ఇండియా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. సో రైల్వే కౌంటర్స్కి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక రైల్వే టికెట్ బుక్ చేయడానికి ఒక రోజు పట్టేది ఈ అప్లికేషన్ రాకముందు. ప్రీవియస్ గా రైల్వే టికెట్స్ జర్నీ చేసి లాంగ్ అవర్స్ జర్నీ చేసి రైల్వే స్టేషన్స్కి వెళ్ళి పెద్ద క్యూ ఉండేదన్నమాట. మీకు ఐడియా ఉందో లేదో తెలియదు కానీ ప్రీవియస్లీ ఓకే, పెద్ద క్యూ ఉండేది. 1 day మొత్తం వేస్ట్ అయ్యేది రైల్వే టికెట్స్ కోసమే, టికెట్స్ బుకింగ్ కోసమే. సో రైల్వే మినిస్టర్కి ఒక థాట్ వచ్చింది. ఓకే, మా సిటిజన్స్ ఆఫ్ ఇండియా టైం వేస్ట్ చేసుకుంటున్నారు బుకింగ్ ద టికెట్స్ వాటన్నింటి కోసం. సో నేనెందుకు ఒక అప్లికేషన్ కనిపెట్టకూడదు?
అన్నట్టు రైల్వే మినిస్టర్కి ఒక థాట్ వచ్చింది. ఓకే ఫైన్, దట్ ఈస్ వెరీ గుడ్ ఐడియా. బట్ ఇక్కడ రైల్వే మినిస్టర్కి థాట్ ఈస్ గుడ్, బట్ ఆయన ప్రిపేర్ చేయగలడా అప్లికేషన్? హీ మైట్ బి గుడ్ అట్ పాలిటిక్స్, బట్ హీఈస్ నాట్ టెక్నికల్ గై, రైట్? ఆయనకి పాలిటిక్స్ లో నాలెడ్జ్ ఉండొచ్చు, బట్ అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ ఆయన దగ్గర ఉండదు, రైట్? సో వాట్ బెస్ట్ హీ కెన్ డూ, వాట్ హీ కెన్ డూ, హీ విల్ టాక్ టు వన్ ఐటీ కంపెనీ. ఓకే, సో రైల్వే మినిస్టర్ ఒక ఐటీ కంపెనీతో డీల్ మాట్లాడుకుంటాడండి. ఏమని? హే, ఐటీ కంపెనీలో చాలా మంది ఉంటారు, లైక్ ఐటీ మేనేజర్స్ ఉంటారు. ఓకే, అండ్ ఐటీ మేనేజర్స్ కింద టీమ్ లీడ్స్ ఉంటారు, టీమ్ లీడ్స్ కింద టీమ్ మెంబర్స్ ఉంటారు. Okay, who are capable enough to prepare this application. Okay, so in this IT company many people will be working, right? So ఆ IT people అనేది ఈ అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి కేపబిలిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. సో రైల్వే మినిస్టర్ ఈ ఐటీ మేనేజర్ తో మాట్లాడతారు. హే ఐటీ మేనేజర్, నాకు ఇలాంటి అప్లికేషన్ కావాలి. సో రైల్వే మినిస్టర్కి ఏమేమి ఫీచర్స్ కావాలో ఆ ఫీచర్స్ అన్ని he will explain to this IT manager. So IT manager ఏం చేస్తాడు? ఓకే రైల్వే మినిస్టర్, ఇట్ విల్ టేక్ 1 year టైం ఫర్ ప్రిపేరింగ్ దిస్ అప్లికేషన్. 1 year or 2 years, ఎంత టైం అయితే అంత. సపోజ్ 2 years టైం అనుకోండి. 2 years టైం పడుతుంది ఈ అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి. మీరు అడిగిన రిక్వైర్మెంట్స్ ఉండాలి అంటే 2 years టైం పడుతుంది, అండ్ ఇంత అమౌంట్ ఖర్చు అవుతుంది అని చెప్తాడు. సో రైల్వే మినిస్టర్ ఏమంటాడు? ఓకే, 2 years తర్వాత నేను వస్తాను, నేను అమౌంట్ కూడా పే చేస్తున్నా ముందే అనేసి అడ్వాన్స్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. సో ఇట్స్ అ కైండ్ ఆఫ్ బిజినెస్ డీల్, రైట్? సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇక్కడ రైల్వే మినిస్టర్ అనేది ఐటీ మేనేజర్ కి ఒక టాస్క్ అనేది అసైన్ చేస్తున్నాడు. వాట్ ఈస్ దట్ టాస్క్? ఒక వర్క్ ఇస్తున్నాడు ఐటీ మేనేజర్ కి. ఆ వర్క్ ఏంటి? అప్లికేషన్ డెవలప్ చేయను. ఎస్, ఈ ఐఆర్సిటిసి అప్లికేషన్ అనేది డెవలప్ చేయడం. సో ఏదైతే రైల్వే మినిస్టర్ ఐటీ మేనేజర్ కి ఇచ్చే టాస్క్ ఉంటుందో ఐఆర్సిటిసి అప్లికేషన్ డెవలప్ చేసేది, దాన్ని టెక్నికల్ గా ప్రాజెక్ట్ అని అంట. ఓకే, సో ప్రాజెక్ట్ అని అంట. వాట్ ఎవర్ ద టాస్క్ దట్ రైల్వే మినిస్టర్ ఈస్ అసైనింగ్ టు ఐటీ మేనేజర్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ప్రాజెక్ట్. ఓకే, సో రైల్వే మినిస్టర్ ఎక్కడైతే ఉంటారో, ఎక్కడ ఉంటాడు? జనరల్ గా ఢిల్లీలో ఉంటాడు. సో ఎవరైతే ప్రాజెక్ట్ ఇస్తున్నారో వాళ్ళని క్లయింట్ అంటాం. ఓకే, ఇక్కడ ఐటీ మేనేజర్ కి రైల్వే మినిస్టర్ ప్రాజెక్ట్ ఇస్తున్నాడు. సో రైల్వే మినిస్టర్ ఇస్ ద క్లయింట్ ఫర్ దిస్ ఐటీ కంపెనీ. ఓకే, సో ఎక్కడైతే క్లయింట్ ఉంటాడో దాన్ని ఆఫ్ షోర్ అంటాం, ఆ ప్లేస్ ని ఆఫ్ షోర్ అంటాం. ఆర్ వి విల్ కాల్ ఇట్ అస్ ఆఫ్ సైట్ ఆల్సో, సారీ ఆన్ సైట్. ఎక్కడైతే క్లయింట్ ఉంటాడో దాన్ని ఆన్ సైట్ అంటాం, లేకపోతే ఆన్ షోర్, ఎనీథింగ్ వి విల్ కాల్. ఓకే, సో వేర్ ఎవర్ క్లయింట్ సిట్స్, దట్ ప్లేస్ వీఆర్ గోయింగ్ టు కాల్ ఇట్ అస్ ఆన్ సైట్ ఆర్ ఆన్ షోర్. ఓకే, సో సపోజ్ రైల్వే మినిస్టర్ ఢిల్లీలో ఉన్నాడు, ఢిల్లీ విల్ బి యువర్ ఆన్ సైట్, అలా అనమాట. సో ఎక్కడైతే ఐటీ కంపెనీ ఐటీ పీపుల్ ఉంటారో దాన్ని ఆఫ్ సైట్ అంటాం, ఆర్ ఆఫ్ షోర్. ఆఫ్ సైట్ ఆర్ ఆఫ్ షోర్, ఎనీ టర్మ్స్, ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క టర్మినాలజీ యూజ్ చేస్తుంది. ఓకే, సో అదనమాట. సో ఇక్కడ ఏంటి, ఐటీ మేనేజర్ అనేది 2 years టైం అడిగాడు ఈ అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి. ఓకే ఫైన్. సో ఇలా అప్లికేషన్ ప్రిపేర్ చేయాలి అంటే నాట్ ఓన్లీ ఐఆర్సిటిసి అప్లికేషన్, యూ కెన్ టేక్ ఎనీ అప్లికేషన్ లైక్ ఫేస్బుక్ అప్లికేషన్, వాట్సాప్ అప్లికేషన్, ఎనీ అప్లికేషన్ యూ కెన్ టేక్. సో ఐటీ కంపెనీలో కొన్ని టీమ్స్ వర్క్ చేస్తాయి. ఓకే, సో ఒక అప్లికేషన్ రెడీ అవ్వాలంటే ఒకరి వల్ల ఇద్దరి వల్ల కాదు, కొన్ని టీమ్స్ హార్డ్ వర్క్ ఉంటుందన్నమాట. సో ఏదైనా అప్లికేషన్ తీసుకోండి, యూ కెన్ టేక్ ఎనీ అప్లికేషన్ విచ్ ఎవర్ యూ లైక్. సో కొన్ని టీమ్స్, ఆ టీంలో కొంతమంది టీమ్ మెంబర్స్ ఉంటారు, వాళ్ళందరూ కలిసి వర్క్ చేస్తేనే అప్లికేషన్ అనేది రెడీ అవుతుంది. సో లెట్ us see all those teams now. సో ఫస్ట్ కమ్స్ డెవలపర్స్. ఫస్ట్ టీం వచ్చేసి డెవలపర్ టీమ్. ఆ డెవలపర్స్ టీం ఏం చేస్తుంది? మీకు జనరల్ గా ఇది రైల్వే అప్లికేషన్ అనేది ఐడియా ఉంటుంది, రైట్? మీకు బ్రౌజర్ ఓపెన్ చేసి ఐఆర్సిటిసి అని కొడితే మీకు వస్తుంది. ఇది ఐఆర్సిటిసి పేజ్. ఓకే, ఇది ఐఆర్సిటిసి పేజ్ అన్నమాట. సో మీకు ఇక్కడ పేజ్ ఇలా కనిపించాలి అంటే మీకు బ్యాక్ అండ్ లో సపోజ్ మీకు ఇక్కడ ఇన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి, అలర్ట్స్, ట్రైన్స్, బస్, ఫ్లైట్స్, ఇవన్నీ మీకు ఇలా ఆప్షన్స్ అన్ని కనిపించాలి అంటే బ్యాక్ ఎండ్ లో డెవలపర్స్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కోడ్ రాస్తారనమాట. ఓకే, సో డెవలపర్స్ విల్ రైట్ కోడ్
మీకు ఇలా అప్లికేషన్ ఇంత నీట్ గా కనిపించాలంటే బ్యాక్ ఎండ్ లో కోడ్ ఉంటుంది. ఓకే, డెవలపర్స్ అనేది ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు, వెదర్ పైథాన్ కానీ జావా కానీ C++, ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి కోడ్ రాస్తారు. అది డెవలపర్స్ టాస్క్ అన్నమాట. సో డెవలపర్ డెవలప్మెంట్ టీమ్ లో కూడా చాలా మంది ఉంటారు, అరౌండ్ 10 మెంబర్స్ కావచ్చు, 20 మెంబర్స్ కావచ్చు, ఎంతమంది అయినా, డిపెండ్స్ ఆన్ కంపెనీ. ఓకే, కంపెనీ సైజ్ ని బట్టి డెవలపర్స్ టీమ్ లో కూడా ఎంతమంది ఉన్నారనేది ఉంటుందన్నమాట. సో హియర్ ఫైన్. ఓకే, సో డెవలపర్స్ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారు, బిల్డ్ టీమ్ వస్తుంది. బిల్డ్ టీమ్ పిక్చర్ లోకి వస్తుంది. బిల్డ్ టీమ్ పర్పస్ ఏంటి, డెవలపర్స్ ఏదైతే కోడ్ డెవలప్ చేశారో దాన్ని సోర్స్ కోడ్ అంటాం. సపోజ్ ఎవరైతే కోడ్ డెవలప్ చేస్తారో, మీరు డెవలపర్ అనుకోండి, మీరు డెవలప్ చేసే కోడ్ ని అది మీ సోర్స్ కోడ్ అవుతుంది. సోర్స్ కోడ్ ఆర్ రా కోడ్. ఓకే, సో మీరు డెవలపర్ అయితే మీరు కోడ్ డెవలప్ చేస్తే అది మీ సోర్స్ కోడ్ అవుతుంది. సో డెవలపర్, whatever the code that developers are developing, that code we are going to call it as source code. Okay, build team purpose ఏంటి, డెవలపర్స్ డెవలప్ చేసిన సోర్స్ కోడ్ ని బిల్డ్ చేయడం. బిల్డ్ టీమ్ పర్పస్. బిల్డ్ మీన్స్ వాట్, బిల్డింగ్ ద కోడ్ మీన్స్, సి ఐ గివ్ యూ వన్ ఎగ్జాంపుల్. మీరు సపోజ్ గూగుల్ క్రోమ్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయాలి. అప్పుడు ఏం చేస్తారు, బ్రౌజర్ ఓపెన్ చేసి గూగుల్ క్రోమ్ అని టైప్ చేస్తే మీకు ఒక ఫైల్ వస్తుంది, .exe ఫార్మెట్ లో ఒక ఫైల్ వస్తుంది, ఎగ్జిక్యూటబుల్ ఫార్మెట్ లో. ఓకే, సో మీరు ఆ లింక్ మీద డబుల్ క్లిక్ చేస్తే దట్ విల్ గెట్ ఇన్స్టాల్డ్ ఇన్ యువర్ మెషిన్స్ మీన్స్ ల్యాప్టాప్స్, రైట్? సో బిల్డ్ టీమ్ పర్పస్ ఏంటి, కన్వర్టింగ్ దిస్ ఎంటైర్ సోర్స్ కోడ్ ఇంటూ సమ్ ఎగ్జిక్యూటబుల్ ఫార్మెట్. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బిల్డ్ టీమ్. ఓకే, సో ఏదైనా అప్లికేషన్ లో ఇవే స్టెప్స్ ఉంటాయి. ఓకే, బిల్డ్ టీమ్ పర్పస్ ఏంటి, కన్వర్టింగ్ ద ఎంటైర్ సోర్స్ కోడ్ విచ్ ద డెవలపర్స్ ఆర్ డెవలప్డ్, దట్ entire source code will be converted into some executable format. That is the purpose of build team. Okay, so build team work అయిపోయిన తర్వాత next comes test team. Test team will come into the picture. What is the purpose of test team? They will test all the options. Guys, ఎవరైనా ఐటీ బ్యాక్గ్రౌండ్ ఉన్నారా? మీకు ఈ టర్మ్స్ ఐడియా ఉందా అందరికి? ఓకే, లేకపోయినా ప్రాబ్లం లేదు, ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. సో వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టెస్ట్ టీమ్? టెస్ట్ టీమ్ పర్పస్ ఏంటంటే ఒక అప్లికేషన్ లో ఉన్న ఆప్షన్స్ అన్ని చెక్ చేయడం. సపోజ్ ఈ అప్లికేషన్ తీసుకున్నాం. సో ఈ అప్లికేషన్ లో మీకు చాలా ఆప్షన్స్ వస్తున్నాయి, రైట్? ఫ్లైట్స్ వస్తుంది, ట్రైన్స్ వస్తుంది, మీకు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు బుక్ చేయాలో అవన్నీ వస్తున్నాయి, ఏ డేట్ లో బుక్ చేయాలో అన్ని ఆప్షన్స్ వస్తున్నాయి. అండ్ మీరు నెక్స్ట్ అని కొట్టారనుకోండి, ఒక ప్లేస్ లో మీకు ఒక సమ్ క్యాప్చా ఎంటర్ చేసే ఇది వస్తుంది అనమాట, క్యాప్చా ఎంటర్ చేయడానికి వస్తుంది. సపోజ్ మీరు రాంగ్ క్యాప్చా ఇచ్చారు, అయినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో అంటే దాని మీనింగ్ ఏంటి, కోడ్ లో ఎర్రర్ ఉంది అని మీనింగ్. దాన్ని టెక్నికల్ గా బగ్ అంటాం. ఓకే, దెర్ ఈస్ సమ్ బగ్ ఇన్ ద కోడ్, బగ్ మీన్స్ ఎర్రర్. ఓకే, సపోజ్ మీరు క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఇస్తున్నారు బుక్ చేయడానికి టికెట్స్, క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ డీటెయిల్స్. మీకు ఏమవుతుంది అంటే క్రెడిట్ కార్డ్ రాంగ్ డీటెయిల్స్ ఇచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తుంది అనుకోండి, అప్పుడు ఏమంటారు, కోడ్ లో ఎర్రర్ ఉందని అర్థం. సో అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ ఆప్షన్, ప్రతి చిన్న ఆప్షన్ కూడా టెస్ట్ టీమ్ అనేది చెక్ చేస్తుంది అనమాట. ద పర్పస్ ఆఫ్ టెస్ట్ టీమ్ ఇస్ టు టెస్ట్ ద అప్లికేషన్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్ ఆర్ నాట్. అన్ని ఆప్షన్స్ కరెక్ట్ గా పని చేస్తున్నాయా లేదా అదంతా చెక్ చేయడం టెస్ట్ టీమ్ పర్పస్. ఓకే, సో టెస్ట్ టీమ్ వర్క్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ కమ్స్ క్యూఏ టీమ్. క్యూఏ మీన్స్ క్వాలిటీ అష్యూరెన్స్. ఓకే, క్యూఏ టీమ్ పర్పస్ ఏంటి, సపోజ్ డెవలపర్స్ కోడ్ రాసేటప్పుడు వెదర్ దే ఆర్ ఫాలోయింగ్ ప్రాపర్ గైడ్ లైన్స్ ఆర్ నాట్. ఓకే, డెవలపర్స్ కోడ్ రాసేటప్పుడు ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకుంటున్నారా లేదా, అప్లికేషన్ అనేది హ్యాకర్ ఫ్రీ ఉందా లేదా, వైరస్ అటాక్స్ ఉన్నాయా అప్లికేషన్ కి, అవన్నీ చెక్ చేసేది క్వాలిటీ అష్యూరెన్స్ టీమ్ అన్నమాట. దాన్ని క్వాలిటీ చెకింగ్ అని కూడా అంటాం. ఓకే, సో సపోజ్ ఓకే ఫైన్, ఇంతటితో అయిపోయింది. ఓకే, సో ఇంతటితో మనకు ప్రాజెక్ట్ అనేది అయిపోయిందని చెప్తామా? కెన్ ఐ సే దట్ మై ప్రాజెక్ట్ ఈస్ కంప్లీటెడ్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్? Can I say that my project is completed at this point of time? No, not yet. No, obviously no, right? So I can say that my application is ready.
Okay, I can say that my application is ready. So next ఏమొస్తుందండి, డిప్లాయ్మెంట్ టీమ్ వస్తుంది. డిప్లాయ్మెంట్ టీమ్ విల్ కమ్ ఇన్ టు ద పిక్చర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దిస్ డిప్లాయ్మెంట్ టీమ్? వీళ్ళు ఏం చేస్తారంటే, ఇక్కడ ఏదైతే ఇది మన ప్రోడక్ట్ అనుకోండి ఆర్ అప్లికేషన్ అనుకోండి. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ టీమ్ పర్పస్ ఏంటి? వీళ్ళు ఈ అప్లికేషన్ తీసుకొని క్లయింట్ లొకేషన్స్కి వెళ్ళి, క్లయింట్ లొకేషన్స్ లో కూడా కొంతమంది ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే, కొన్ని సర్వర్స్ ఉంటాయి క్లయింట్ లొకేషన్స్ లో కూడా, కొన్ని కంప్యూటర్స్ ఉంటాయి. సో క్లయింట్ లొకేషన్కి వెళ్ళి దే విల్ ఇన్స్టాల్ దిస్ ప్రోడక్ట్ ఇన్ టు క్లయింట్ లొకేషన్. ఓకే, సో డిప్లాయ్మెంట్ టీమ్ పర్పస్ ఏంటి? ఈ ప్రోడక్ట్ అప్లికేషన్ తీసుకెళ్లి క్లయింట్ లొకేషన్స్కి వెళ్ళి అప్లికేషన్ అనేది క్లయింట్ సర్వర్ లో ఇన్స్టాల్ చేస్తుంది. అది డిప్లాయ్మెంట్ టీమ్ పర్పస్ అనమాట. ఓకే, డిప్లాయ్మెంట్ టీమ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎవరు వస్తారు? మెయింటెనెన్స్ అండ్ మానిటరింగ్ టీమ్, వీళ్ళు పిక్చర్ లోకి వస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ మెయింటెనెన్స్ టీమ్? మెయింటెనెన్స్ టీమ్ పర్పస్ ఏంటి? సో క్లయింట్ కి వచ్చేసి ఈ అప్లికేషన్ న్యూ, ప్రింట్అవుట్ ఎలా తీసుకోవాలో తెలియదు. ఓకే, సో ఇంకా టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, ఫ్లైట్స్ ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు, ఏమీ తెలియదు. సో మెయింటెనెన్స్ టీమ్ పర్పస్ ఏంటి? వాళ్ళు దగ్గరుండి క్లయింట్స్ కి నేర్పిస్తారు ఎలా బుక్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి అప్లికేషన్స్ అనేది, ఆప్షన్స్ అన్ని న్యూ వాళ్ళకి. సో అవన్నీ ఎలా యూజ్ చేయాలనేది మెయింటెనెన్స్ టీమ్ పర్పస్. నెక్స్ట్ మానిటరింగ్ టీమ్. మానిటరింగ్ టీమ్ ఏం చేస్తుంది? దే విల్ వెరిఫై దట్ వెదర్ సిపియు ఈజ్ అండర్ కంట్రోల్ ఆర్ నాట్, ర్యామ్ కంట్రోల్లో ఉందా లేదా, సిపియు కంట్రోల్లో ఉందా లేదా, అవన్నీ చెక్ చేయడం మానిటరింగ్ టీమ్. ఓకే, సపోజ్ మీకు రైల్వే టికెట్స్ బుక్ చేసేటప్పుడు మీకు ఎవ్రీడే తత్కాల్ మూమెంట్ ఉంటుంది. మార్నింగ్ టైమ్స్ అరౌండ్ 10 to 11 o'clock తత్కాల్ మూమెంట్ ఓపెన్ అవుతుంది. ఆ టైంలో ఏమవుతుంది, చాలా మంది బుక్ చేసుకోవడానికి అప్లికేషన్ యూజ్ చేస్తారు. అలాంటి టైంలో సర్వర్ అనేది డౌన్ అవ్వకూడదు. ఓకే, సర్వర్ షుడ్ నాట్ గోస్ డౌన్. సో అలా ఉండాలి అంటే మానిటరింగ్ టీమ్ అనేది వర్క్ చేయాలి. ఓకే, సో సర్వర్ డౌన్ అయింది అనుకోండి, ఒక్కొక్కసారి మీకు బుక్ చేసినా కూడా బుక్ అవ్వదు ఒక్కోసారి. అప్పుడు ఏమవుతుంది, సర్వర్ స్లో అవుతుంది, అంటే సిపియు ర్యామ్ ఫుల్ అయిపోతుంది. ఎందుకు అవుతుంది? చాలా మంది సేమ్ అప్లికేషన్ కి లాగిన్ అయ్యి యూజ్ చేయడం వల్ల సర్వర్ అనేది డౌన్ అయిపోతుంది. ఓకే, సిపియు అనేది ఫుల్ అయిపోయి. సో అలా అవ్వకుండా మానిటరింగ్ టీమ్ అనేది చూసుకుంటూ ఉంటుంది. ఓకే, సో ఇది అయ్యింది అనుకోండి ఇంతవరకు. విత్ దిస్ నౌ ఐ కెన్ సే దట్ మై ప్రాజెక్ట్ ఈస్ రెడీ. ఓకే, సో మనం ప్రాజెక్ట్ అనేది మొత్తం ఫైన్ గా వర్క్ అయిన తర్వాత క్లయింట్ కి ఇచ్చేస్తాం. సో క్లయింట్ అనేది పార్టీ ఇచ్చేస్తాడు. ఓకే, అగైన్ ఇంకొక ప్రాజెక్ట్ అనేది మనకు వస్తుంది. అదనమాట. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూ కెన్ టేక్ దీస్ ఆర్ డిఫరెంట్ స్టేజెస్. ఒక అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఇవన్నీ డిఫరెంట్ స్టేజెస్ అన్నమాట. సో యూ కెన్ టేక్ ఎనీ అప్లికేషన్, వెదర్ వాట్సాప్ అప్లికేషన్ ఆర్ ఫేస్బుక్ అప్లికేషన్ ఆర్ some Google Play application or Instagram application. You can take any application. So these stages are common, like developers, build, test, QA, deploy, maintenance, monitor. Development, build, test, QA, deployment, maintenance, monitor. ఏ అప్లికేషన్ తీసుకున్నా కూడా సేమ్ స్టేజెస్ ఉంటాయి. లైక్ సపోజ్ హ్యూమన్ ఉన్నారనుకోండి, హ్యూమన్ లో ఒక స్టేజెస్ అనేవి కామన్ ఉంటాయి. లైక్ చైల్డ్ స్టేజ్, అడల్ట్ స్టేజ్ అని, ఓల్డ్ ఏజ్ స్టేజ్ అని, ఆ స్టేజెస్ అన్ని కామన్ ఉంటాయి ఏ హ్యూమన్ బీయింగ్ అయినా, అది నాకైనా మీకైనా. ఓకే, సో సో దాన్ని ఏమంటాం, హ్యూమన్ లైఫ్ సైకిల్ అంటాం. సో ఇక్కడ వచ్చేసి వీటిని ఏమంటామంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, సో ఇక్కడ ఒక అప్లికేషన్ ప్రిపేర్ చేయడానికి యూజ్ చేసే స్టేజెస్ అన్నిటిని సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ అంటాం. ఓకే, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చాలా టైప్స్ ఉన్నాయన్నమాట ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. లెట్ సి ఆల్ దోస్ థింగ్స్. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఫస్ట్ వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. ఈ ఐటీ మేనేజర్ అనేది ఏ మెథడ్స్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఈ ఐటీ మేనేజర్ అనేది ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి, ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి ఏ మెథడ్ అయినా ఫాలో అవ్వచ్చు. ఓకే, ఫస్ట్ మెథడ్ వచ్చేసి స్టెప్ బై స్టెప్ మెథడ్, ఆర్ కొంతమంది కొన్ని కంపెనీస్ లో ఏమంటారంటే స్టెప్ బై స్టెప్ మెథడ్ ఆర్ వాటర్ ఫాల్ మెథడ్, ఏదైనా అంటారు.
కొంతమంది స్టెప్ బై స్టెప్ మెథడ్ అంటారు, కొంతమంది వాటర్ ఫాల్ మెథడ్ అంటారు. సో వాటర్ డ్రాప్ లాగా ఒకదాని తర్వాత ఒకటి. డెవలపర్స్ వర్క్ అయిన తర్వాతనే బిల్డ్ టీమ్ వచ్చేసి వర్క్ స్టార్ట్ చేస్తుంది. బిల్డ్ టీమ్ వాళ్ళ వర్క్ అయిన తర్వాతనే, బిల్డ్ చేసిన తర్వాతనే టెస్ట్ టీమ్ పిక్చర్ లోకి వస్తుంది. సో డెవలపర్స్ బిల్డ్ టీమ్ వర్క్ చేసే వరకు టెస్ట్ టీమ్, క్యూఏ టీమ్, మిగిలిన వాళ్ళందరూ ఐడియల్ గా కూర్చోవాలి. అందుకే స్టెప్ బై స్టెప్ పేరులోనే ఉంది వాటర్ ఫాల్ మెథడ్. వాటర్ డ్రాప్లెట్స్ లాగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఫాలో అవుతుంది అనమాట. సో ఈ మెథడ్ లో వచ్చేసి కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి. ఓకే, అవేంటో చూద్దాము, తర్వాత అవి ఎలా అవాయిడ్ చేయాలి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ డ్రాబ్యాక్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఇక్కడ టీమ్స్ ఉన్నాయి కదా, వీటిని టీమ్స్ అంటాం అనమాట. సో ఈ టీమ్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ అంటాం. ఓకే, ఈ టీమ్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ అంటాం. ఓకే, సో ఇక్కడున్న టీం వచ్చేసి ఆపరేషన్స్ టీమ్. ఫస్ట్ సెట్ ఆఫ్ టీమ్ ని డెవలప్మెంట్ టీమ్, సెకండ్ సెట్ ఆఫ్ టీమ్ ని ఆపరేషన్స్ టీమ్ అంట. ఎందుకంటే ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ జస్ట్ ప్రోడక్ట్ ని డెవలప్ చేయడానికి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ టీంలో ఉన్న వాళ్ళందరూ జస్ట్ మెయింటెనెన్స్, డిప్లాయింగ్ కి మాత్రమే యూజ్ చేస్తారు. ఈ టీంలో, ఆపరేషన్స్ టీంలో ఉన్న వాళ్ళందరూ ఎవ్వరు కూడా ప్రోడక్ట్ డెవలప్ చేయడంలో హెల్ప్ చేయరు, జస్ట్ మానిటర్ చేయడంలో, మెయింటైన్ చేయడంలో, వాటిలో హెల్ప్ చేస్తారు. అందుకనే వాళ్ళని డెవలప్మెంట్ టీము, వీళ్ళని ఆపరేషన్స్ టీమ్ అంటాం. ఓకే, సో ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో వాటర్ ఫాల్ మెథడ్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటంటే ఫస్ట్ వచ్చేసి బిల్డ్ వర్సెస్ డెవ్ వర్సెస్ ఆప్స్. ఫస్ట్ ప్రాబ్లం వచ్చేసి డెవ్ వర్సెస్ ఆప్స్, మీన్స్ డెవలప్మెంట్ టీమ్ వర్సెస్ ఆపరేషన్స్ టీమ్. సో ఇవి వచ్చేసి టూ డిఫరెంట్ టీమ్స్, రైట్? డిఫరెంట్ టీమ్ మెంబర్స్ ఉంటాయి. వాళ్ళిద్దరికి ఒకరంటే ఒకరు పడదు అంటే వాళ్ళు ఫైట్ చేసుకోరు. ఓకే, దే విల్ నాట్ ఫైట్ ఈచ్ అదర్. ఓకే, సో సపోజ్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. డిప్లాయ్మెంట్ టీమ్ లో ఒకరు వెళ్ళి అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, క్లయింట్ లొకేషన్స్ లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసేటప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? స్ట్రైట్ అవే వాళ్ళు బ్లేమ్ చేసేది డెవలప్మెంట్ టీమ్ ని. ఏమని బ్లేమ్ చేస్తారు? హే డెవలప్మెంట్ టీమ్, what kind of product you have developed? It is not at all working fine in client locations. ఓకే, సో ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ తయారు చేశారు? అన్ని ఎర్రర్సే ఉన్నాయి, అసలు ఇన్స్టాలే అవ్వట్లేదు ప్రోడక్ట్ ని అని డెవలప్మెంట్ టీమ్ బ్లేమ్, ఆపరేషన్స్ టీమ్ బ్లేమ్ చేస్తారు. అప్పుడు డెవలప్మెంట్ టీమ్ ఏమంటది? నా ప్రోడక్ట్ ఫైన్ గానే ఉంది, నా సిస్టమ్ లో వర్క్ చేస్తుంది, మీ మెషిన్స్ ప్రాపర్ గా లేవు అని దే విల్ ట్రై టు బ్లేమ్ ఈచ్ అదర్. ఓకే, సో అది మేజర్ ప్రాబ్లం అనమాట. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ మీరు 2 కంట్రీస్కి వెళ్ళారండి. సపోజ్ మీరు ఇండియాలో ఉన్నారు, సపోజ్ మీకు జర్మనీకి వెళ్ళారు. జర్మనీకి వెళ్ళినప్పుడు మీరు 2 పర్సన్స్ ని మెట్ అయ్యారు. ఒకరు వచ్చేసి మీట్ అయ్యారు అనమాట. ఒకరు వచ్చేసి ఇండియా నుంచి, ఇంకొకరు వచ్చేసి జర్మనీ నుంచి. ఓకే, సో ఇనీషియల్ స్టేజ్ లో ఎవరితో మీరు ఫ్రెండ్షిప్ చేయడానికి లైక్ చేస్తారు? అట్ ఇనీషియల్ స్టేజెస్ విత్ హూమ్ యూ వుడ్ లైక్ టు డూ ఫ్రెండ్షిప్ అట్ ఇనీషియల్ స్టేజెస్? ఓన్లీ ఇనీషియల్ స్టేజెస్. గైస్ అర్థమవుతుందా నేను చెప్పేది? అంటే తెలుగు వాళ్ళు ఉంటే ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ మనం యా, మోస్ట్లీ మన ఓన్ కంట్రీ వాళ్ళకే ఫ్రెండ్షిప్ చేయడానికి లైక్ చేస్తాం. ఎందుకని? మేబీ బికాస్ ఆఫ్ లాంగ్వేజ్ ఆర్ బికాస్ ఆఫ్ కల్చరల్ సేమ్ ట్రెడిషన్, అలా కొన్ని ఉంటాయి అన్నమాట. సో అలా అన్నమాట. అలాగే ఇక్కడ కూడా. ఓకే, సో ఇక్కడ కూడా ఏంటంటే, సో దే బోత్ ఆర్ డిఫరెంట్ టీమ్స్. ఓకే, సో it doesn't mean that they will fight each other. No, they will just blame each other. Like product work చేయనప్పుడు, hey development team, what kind of product you have developed? It's not at all working fine in my client locations. సో డెవలప్మెంట్ టీమ్ ఏమంటది? హే ఆపరేషన్స్ టీమ్, నా ప్రోడక్ట్ బాగానే వర్క్ చేస్తుంది, నీ సర్వర్స్ కరెక్ట్ గా లేవు, ఫస్ట్ నీ సర్వర్స్ చెక్ చేసుకో. అలా బ్లేమ్ చేసుకుంటూ ఉంటారన్నమాట. అది డెవ్ వర్సెస్ ఆప్స్. ఓకే, సెకండ్ ప్రాబ్లం వచ్చేసి బిల్డ్ వర్సెస్ టెస్ట్ అన్నమాట. బిల్డ్ టీమ్ వర్సెస్ టెస్ట్ టీమ్. ఇక్కడ కూడా వీళ్ళు డెవలప్మెంట్ టీమ్ లో ఉన్నా కూడా ఇవి రెండు డిఫరెంట్ టీమ్ మెంబర్స్, రైట్? వీళ్ళకు కూడా వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బెటర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ దీస్ 2 టీమ్ మెంబర్స్.
రైట్. సో ఈ టీమ్ మెంబర్స్ కి బెటర్ ఫ్రెండ్షిప్ ఉండదు. అలాగే ఈ పర్టికులర్ టీమ్ లో కూడా చాలా టీమ్స్ ఉంటాయి. ఈ టీమ్ మెంబర్స్ మధ్యలో కూడా ప్రాపర్ ఫ్రెండ్షిప్ ఎక్స్పెక్ట్ చేయలేం. సో బిల్డ్ టీమ్ కూడా సో ప్రాపర్ ఫ్రెండ్షిప్ వి కెనాట్ ఎక్స్పెక్ట్. ఇక్కడ కూడా ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ మీరు వేరే స్టేట్ కి వెళ్ళారు. ఓకే, అక్కడ 2 మెంబర్స్ ని మీట్ అయ్యారు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్ నేను తీసుకుంటున్నా, ఢిల్లీకి వెళ్ళారు. ఓకే, అక్కడ హిందీ వాళ్ళు ఉంటారు జనరల్ గా. సో ఒక పర్సన్ వచ్చేసి హిందీ వాళ్ళని మీట్ అయ్యారు, ఇంకొకరిని వచ్చేసి తెలుగు వాళ్ళని మీట్ అయ్యారు. ఓకే, సో ఇనీషియల్ స్టేజెస్ లో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయడానికి ఇష్టపడతారు? ఆబ్వియస్లీ తెలుగు వాళ్ళనే, రైట్? సో అలాగే ఇక్కడ కూడా బిల్డ్ వర్సెస్ టెస్ట్ మీన్స్ ఇలాగే. సో దట్ ఈస్ సెకండ్ ప్రాబ్లం. వీ కెనాట్ ఎక్స్పెక్ట్ బెటర్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మాన్యువల్. ప్రతి పని కూడా మాన్యువల్ గా చేస్తాం ఈ వాటర్ ఫాల్ మెథడ్ లో. మాన్యువల్ గా అంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. సపోజ్ మీకు ఒక 100 పాట్స్ కావాలండి. ఓకే, 100 పాట్స్ కావాలి. మీరు ఏం చేస్తారు? ఇద్దరిని మీట్ అవుతారు. ఒకరు వచ్చేసి ఈ 100 పాట్స్ వచ్చేసి మాన్యువల్ గా ప్రిపేర్ చేస్తారు. ఓకే, ఇంకొకరు వచ్చేసి టూల్ యూజ్ చేస్తాడు. ఇదే పాట్స్ ప్రిపేర్ చేయడానికి ఒక టూల్ అనేది యూజ్ చేస్తాడు, ఆర్ మెషిన్ అనేది యూజ్ చేస్తాడు. మీరు జనరల్ గా ఎవరిని ప్రిఫర్ చేస్తారు? హ్యాండ్ తో చేసే వాళ్ళనా, లేకపోతే మెషిన్ టూల్ యూజ్ చేసి చేసే వాళ్ళనా? ఆబ్వియస్ గా టూల్ యూజ్ చేసే వాళ్ళని ప్రిఫర్ చేస్తాం. ఎందుకు అంటే టూల్ యూజ్ చేసి పాట్స్ ప్రిపేర్ చేసే వాళ్ళకి అన్ని 100 పాట్స్ వచ్చేసి సేమ్ సైజ్ లో ఉంటాయి, సేమ్ క్వాలిటీ ఉంటది అన్ని 100 పాట్స్. అండ్ టూల్ యూజ్ చేస్తున్నాడు కాబట్టి తక్కువ టైం పడుతుంది, సో తక్కువ ఛార్జ్ చేస్తాడు. సో మాన్యువల్ గా చేసేవాడు ఎక్కువ టైం తీసుకుంటాడు, ఎందుకంటే హార్డ్ వర్క్ ఎక్కువ చేస్తాడు కాబట్టి. సో అన్ని పార్ట్స్ కూడా సేమ్ సైజ్ లో ఎక్స్పెక్ట్ చేయలేం. అండ్ అఫ్ కోర్స్ మీరు ఇప్పుడు యూజ్ చేసే ప్రతి ఐటమ్ కూడా ఆ ప్రతి ఆబ్జెక్ట్ కూడా మీకు వచ్చేసి మెషిన్ తో ప్రిపేర్ చేసిన ఆబ్జెక్టే అండి. ఓకే, హ్యాండ్ మేడ్ ఉండవు. ఓకే, సో ఇదన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి మాన్యువల్ లో ఉన్నప్పుడు. సో ఇవి వాటర్ ఫాల్ మెథడాలజీలో ప్రాబ్లమ్స్. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేయడానికి ఇంకొక మెథడ్ ఉంది. దాన్నే మనము అజైల్ మెథడాలజీ అని అంటాం, ఆర్ కొన్ని కంపెనీస్ లో కంటిన్యూస్ మెథడాలజీ అని. అజైల్ మెథడ్ ఆర్ కంటిన్యూస్ మెథడ్. సో ఆల్మోస్ట్ 99% ఆఫ్ ద కంపెనీస్ ఆర్ ఫాలోయింగ్ దిస్ అజైల్ మెథడ్ ఆర్ కంటిన్యూస్ మెథడ్. ఓకే, ఇందులో ఏం చేస్తారంటే చాలా ఉంటాయి. ఈ వాటర్ ఫాల్ మెథడ్ లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని అజైల్ మెథడ్ లో సాల్వ్ చేయాలి. ఎలా చేయాలి? అలా సాల్వ్ చేయడానికి ఐటీ మేనేజర్ ఏం చేస్తాడు? స్క్రమ్ మీటింగ్స్ అని కండక్ట్ చేస్తాడు. కొన్ని కంపెనీస్ లో సింకప్ మీటింగ్స్ అంటాం, కొన్ని కంపెనీస్ లో స్టాండప్ కాల్ అంటాము. సో ప్రతిరోజు మా కంపెనీలో వచ్చేసి మార్నింగ్ 11 o'clock ఉంటుంది అన్నమాట కాల్. సో అందులో ఏమవుతుందంటే జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంటుంది కాల్. అందులో ఏంటి, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయ్యే ప్రతి టీమ్ లో ప్రతి మెంబర్ ఈ సింకప్ మీటింగ్స్, స్క్రమ్ మీటింగ్స్ లో అటెండ్ అవుతారు. ఈ కాల్ జస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంటుందండి, అంతే, ఎక్కువ ఉండదు. సో ప్రతి ఒక్కరు ఈ మీటింగ్ లో అటెండ్ అవ్వాలి. మేనేజర్, టీమ్ లీడ్, ఎవరెవరైతే ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ మీటింగ్స్ కి అటెండ్ అవుతారు. సో ఈ మీటింగ్ అనేది టీమ్ లీడ్ కానీ మేనేజర్ కానీ ఎవరైనా కండక్ట్ చేయొచ్చు. ఓకే, సో మేనేజర్ ఏం అడుగుతాడు? ప్రతిరోజు ఈ మీటింగ్ లో అటెండ్ అయ్యే వాళ్ళకి 3 క్వశ్చన్స్ అడుగుతారు. ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ ప్రాజెక్ట్ గురించి నిన్న ఏం చేశారు? ఓకే, అది ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా ఈ ప్రాజెక్ట్ మీద వర్క్ చేసేటప్పుడు? అది సెకండ్ క్వశ్చన్. ఓకే, థర్డ్ క్వశ్చన్ వచ్చేసి, మీరు ఈ రోజు ఏం చేయబోతున్నారు? అది. సో మేనేజర్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనే క్వశ్చన్ రైజ్ చేసినప్పుడు ఆపరేషన్స్ టీమ్ నుంచి ఒకరు రైజ్ చేసి ఏమడుగుతారంటే, నేను ఇలా ప్రోడక్ట్ క్లయింట్ మెషిన్స్ లోకి ఇన్స్టాల్ చేస్తుంటే అసలు వర్క్ అవ్వట్లేదు. సో డెవలప్మెంట్ టీమ్ ఏ కైండ్ ఆఫ్ ప్రోడక్ట్ డెవలప్ చేసిందో తెలియదు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ వర్కింగ్ ఇన్ క్లయింట్ లొకేషన్స్ అని అంటారు. అప్పుడు డెవలప్మెంట్ టీమ్ లో ఇంకొకరు రైజ్ చేసి ఏమంటారంటే, ఓకే, మేము ప్రోడక్ట్ మా మెషిన్స్ లో బాగానే పనిచేస్తున్నాయి, ఆపరేషన్స్ టీమ్ లో ఉన్న మెషిన్స్ బాగలేవు అని దే విల్ ట్రై టు బ్లేమ్ ఈచ్ అదర్. సో ఇలా వాళ్ళు బ్లేమ్ చేసుకోవడం ఆ మీటింగ్ లో ఉన్న ప్రతి ఒక్కరి నోటీస్ లో ఉంటది అనమాట. అలా క్వశ్చన్స్ అడగడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారు ప్రతి ఒక్కరి నోటీస్ లో ఉంటది. ఓకే, సో మేనేజర్ ఏం చేస్తాడు? హీఈస్ ట్రయింగ్ టు క్రియేట్ అ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. ఓకే, ఏం చేస్తాడంటే మేనేజర్ ఏమంటాడంటే, ఎవరైతే క్వశ్చన్స్ రైజ్ చేశాడో వాళ్ళిద్దరిని కూర్చోమని, ఈరోజు కూర్చోండి మీ ఇద్దరు, నాకు ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నాకు రేపు సొల్యూషన్స్ తో రండి అంట. ఓకే, సో వాళ్ళు ఏం చేస్తారు? ఇద్దరు దే విల్ డిస్కస్ ఈచ్ అదర్,
దే విల్ ట్రై టు గెట్ వన్ సొల్యూషన్. అగైన్ రేపు వీళ్ళందరూ మళ్ళీ మీటింగ్ అటెండ్ అవుతారు. అప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మేనేజర్ సేమ్ క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు దే విల్ గెట్ వన్ సొల్యూషన్. సో ఈ మీటింగ్ పర్పస్ ఏంటంటే టు గెట్ అ బెటర్ కైండ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ బిట్వీన్ ద టీమ్ మెంబర్స్. సో ఈ మీటింగ్ వల్ల ఫస్ట్ 2 ప్రాబ్లమ్స్ అవాయిడ్ చేయొచ్చు, రైట్? థర్డ్ ప్రాబ్లం వచ్చేసి మాన్యువల్ అవాయిడ్ చేయాలంటే సొల్యూషన్ ఏంటండి? ఆటోమేషన్, రైట్? ఆటోమేషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి. ఆటోమేషన్ ఇన్ ద సెన్స్ టూల్స్. మనం ఇక్కడ ఆటోమేషన్ అంటే ఏం మాట్లాడుకోవచ్చు? టూల్స్ అని మాట్లాడుకోవచ్చు. ఓకే, టూల్స్ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇక్కడ డెవలపర్స్ వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఆ కోడ్ వచ్చేసి గిట్ అనే టూల్లోకి పంపిస్తాం. ఎప్పుడైతే డెవలపర్స్ వర్క్ అయిపోతుందో ఇమ్మీడియట్ గా ఆ కోడ్ గిట్ టూల్లోకి పంపిస్తాం అనమాట. ఇమ్మీడియట్ గా బిల్డ్ చేయడానికి కూడా మేవెన్ అనే ఒక టూల్ యూజ్ చేస్తారు. మాన్యువల్ గా ఏమి చెయ్యరు, మేవెన్ టూల్ యూజ్ చేస్తాం. అలాగే టెస్ట్ కూడా డిఫరెంట్ టూల్స్ ఉంటాయి అనమాట. ప్రతి ప్రాజెక్ట్ లో టెస్టింగ్ టీమ్ ఉంటుంది, వాళ్ళకి ఏ టూల్ కావాలంటే ఆ టూల్ యూజ్ చేస్తారు. అలాగే క్యూఏ క్వాలిటీ చెకింగ్ కి సోనార్ క్యూబ్ అనే టూల్ యూజ్ చేస్తాం. ఓకే, అలాగే డిప్లాయ్మెంట్ కి యూజ్ చేసే టూల్ ఏంటంటే యాన్సిబుల్ అని యూజ్ చేస్తున్నారు, కొంతమంది డాకర్ యూజ్ చేస్తున్నారు, అండ్ ఇంకా కొంతమంది క్యూబర్నెటిస్. ఇలా చాలా టూల్స్ ఉన్నాయన్నమాట డిప్లాయ్మెంట్ కి. ఇవన్నీ డిప్లాయ్మెంట్ లో యూజ్ చేసే టూల్స్. ఓకే, ఈ టూల్స్ లో ఏదైనా టూల్ యూజ్ చేయొచ్చు, ఇవన్నీ యూజ్ చేయాలని లేదు గైస్. ఏదైనా టూల్ డిప్లాయ్మెంట్ కి యూజ్ చేస్తారనమాట. సో మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి ఎంత ఫ్రీక్వెంట్ గా మెయింటైన్ చేయాలో దట్ ఆల్ డిపెండ్స్ ఫ్రమ్ కంపెనీ టు కంపెనీ. మానిటరింగ్ కి మనము ఏం చూస్తామంటే ప్రొమోథియస్ ఆర్ గ్రఫానా ఈ టూల్ ని యూజ్ చేస్తాం అనమాట. మానిటరింగ్ కి మనము ప్రొమోథియస్ గ్రఫానా అనే టూల్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఇది మానిటరింగ్ టూల్. ప్రొమోథియస్ గ్రఫానా అనేది మానిటరింగ్ టూల్. సో ఇన్ని టూల్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఈ టూల్స్ అన్ని మేనేజ్ చేయడానికి ఇంకో టూల్ కావాలి కదా మనకి. సో ఆ టూల్ నే మనము ఏమంటామంటే జెంకిన్స్ అనేది కైండ్ ఆఫ్ లీడర్ అనమాట. ఇన్ని టూల్స్ మేనేజ్ చేయాలంటే ఒక లీడర్ కావాలి మనకి. సో ఆ టూలే మేజర్ టూల్, దట్ ఈస్ జెంకిన్స్. సో నౌ ఫోకస్ ఆన్ మై వర్డ్స్ గైస్. సో కంటిన్యూస్లీ డెవలపర్స్ ఆర్ డెవలపింగ్ ద code. Why we are calling it as continuous methodology means this one. So continuously developers will develop the code, they will send the code into Git. So continuously Jenkins will pull the code, continuously it will send to Maven for building, continuously a code will send to test team, and continuously SonarQube the code will be sending to SonarQube tool for checking quality, and continuously deployment, maintenance, monitoring will be done. ఓకే, కంటిన్యూస్ మానిటరింగ్ అనేది ఉంటుంది, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు చాలా మందికి ఒక రాంగ్ పర్సెప్షన్ ఉంటుంది. డెవాప్స్ అనేది చాలా మంది ఇక్కడ ఫస్ట్ డెవలప్మెంట్ టీంలో ఉన్న 3 లెటర్స్ అండ్ ఆపరేషన్స్ టీంలో ఉన్న లెటర్స్ తీసుకొని డెవాప్స్ అనేది స్టార్ట్ అయింది. సో చాలా మందికి వచ్చేసి డెవాప్స్ అనేది అడ్వాన్స్డ్ మెథడ్ అనుకుంటారు, అజైల్ మెథడాలజీ కాదు. డెవాప్స్ ఫాలోస్ అజైల్ మెథడాలజీ, ఇట్ ఈస్ నాట్ అన్ అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ అజైల్ మెథడాలజీ. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేయాలంటే, సో ఎవరైనా మీకు రేపొద్దున డెవాప్స్ అంటే క్వశ్చన్ ఏం అడిగారు అనుకోండి, ఏం చెప్తారు? అడ్రసింగ్ ఆల్ ట్రెడిషనల్ ఇష్యూస్ అండ్ ఇంప్లిమెంటింగ్ automation in software development life cycle at every stage of software development life cycle by implementing this automation tool. Guys, I'm repeating, addressing all traditional issues and implementing automation at every stage of software development life cycle by using these automation tools. Okay, by using these automation tools, addressing all traditional issues and implementing automation at every stage of software development life cycle by using these automation tools. This is the DevOps. Okay, so మనకి ఇక్కడ DevOps కి క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే DevOps కోర్స్ మొత్తం AWS క్లౌడ్ లో ఉంటుంది.
ఓకే, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో ఉంటుంది. ఏడబ్ల్యూఎస్ క్లౌడ్లో మనం చాలా లైనెక్స్ సర్వర్స్ లాంచ్ చేస్తాం. ఓకే, సో నెంబర్ ఆఫ్ లైనెక్స్ సర్వర్స్ వీఆర్ గోయింగ్ టు లాంచ్. ఇందులో డెవాప్స్ టూల్స్ ఇన్స్టాల్ చేస్తాం. అందుకే మన కోర్స్ వచ్చేసి ఫస్ట్ ఏడబ్ల్యూఎస్. మీకు ఏమి ప్రీ రిక్విజైట్స్ అవసరం లేదు. మీరు బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఉండొచ్చు, యూనో మీ బ్యాక్గ్రౌండ్ కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ అయినా ఉండొచ్చు, నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉండొచ్చు. ఓకే, మీకు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ మీకు ఏడబ్ల్యూ జీరో లెవెల్ నుంచి నేను నేర్పిస్తా. యూ నో నీడ్ టు వరీ. ఓకే, నాకేం తెలీదు డెవాప్స్ గురించి, నాకు ఏమైనా ప్రీ రిక్విజైట్స్ కావాలా, ఏమీ అవసరం లేదు. ఓకే, నేను ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ నేర్పిస్తా, తర్వాత లైనెక్స్ నేర్పిస్తాను, తర్వాత డెవాప్స్ నేర్పిస్తాను. అందుకే ఈ కోర్స్ అనేది మినిమం 2 months పడుతుంది ఈ కోర్స్ అంతా అవ్వడానికి. ఓకే, సో లెట్ మీ షో యూ మై స్లైడ్స్, దెన్ యూ విల్ అండర్స్టాండ్ మోర్ క్లియర్లీ. దెన్ ఐ విల్ కమ్ టు యువర్ డౌట్స్ ఆఫ్టర్ దట్. సో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసింది నేను స్లైడ్ లో పెట్టానండి, కొత్తగా ఏం లేదు. మనం ఆల్రెడీ చూసాం ఫాస్ట్ డెలివరీ ఇది, రైట్? సో ఫస్ట్ స్లైడ్ ఆల్రెడీ అయిపోయింది, సెకండ్ స్లైడ్ ఇప్పుడు. DevOps definition ఏంటంటే addressing all traditional issues and implementing complete automation in every stage of software development life cycle by using automation tools. That is the definition of DevOps. DevOps లో ఉన్న స్టేజెస్, ఓకే, డెవలప్మెంట్ స్టేజ్, బిల్డ్, టెస్ట్, QA, డిప్లాయ్, మెయింటెనెన్స్, మానిటర్. ఈ స్టేజెస్ అన్ని ప్రతి ప్రోడక్ట్ కి కామన్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి DevOps టార్గెట్ ఏంటి? డెవలపర్స్ టీమ్ ని, ఆపరేషన్స్ టీమ్ ని మేనేజ్ చేయడం DevOps టార్గెట్. నాట్ ఓన్లీ దీస్ 2 teams, ఆల్మోస్ట్ ఇన్ కంపెనీ ఎన్ని టీమ్స్ అయితే ఉన్నాయో, టెస్ట్ టీమ్ కానీ ఏ టీమ్ అయితే కూడా అన్ని టీమ్స్ తో కమ్యూనికేట్ అవ్వాలన్నమాట. DevOps టీమ్ వచ్చేసి కమ్యూనికేట్ అవ్వాలి, అన్ని టీమ్స్ తో కొలాబరేట్ అవ్వాలి, ఆటోమేట్ చేయాలి టాస్క్ ని. ఓకే, సో మనం చూసే టూల్స్ అనేవి ఇవి అన్నమాట. ఏంటంటే ఫస్ట్ ఏడబ్ల్యూఎస్ చూస్తాము, వెబ్ సర్వీసెస్ చూస్తాము, వర్చువల్ బాక్స్ చూడము, అది చాలా ఓల్డ్. వర్చువల్ బాక్స్ ప్లేస్ లో మనం డాకర్ చూస్తాం, డాకర్ అనే టూల్ యూజ్ చేస్తాం. అండ్ షెఫ్ కూడా చూడం, ఇది కూడా ఓల్డ్ టూల్. షెఫ్ ప్లేస్ లో మనం యాన్సిబుల్ చూస్తాం. ఓకే, సో లైనెక్స్ నేర్పిస్తాను. నాగియస్ కూడా బిట్ ఓల్డర్ టూల్. నాగియస్ ప్లేస్ లో ప్రొమథియస్ ఆర్ గ్రఫానా చూస్తాం. ఓకే, గిట్ చూస్తాం, గిట్ హబ్ కూడా చూస్తాం. ఇక్కడ ఇంకొక టూల్ ఉంది, గిట్ హబ్ చూస్తాము, క్యూబర్నెటిస్, మేవెన్, అపాచి టామ్ క్యాట్, జెంకిన్స్. ఇవన్నీ కాకుండా టెరాఫామ్ అని ఒక టూల్ ఉంది, అది కూడా చూస్తాం. ఓకే, ఇవి మాత్రమే కాకుండా మినిమం 2 రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్, మా కంపెనీలో ఏవైతే ప్రాజెక్ట్స్ యూజ్ చేస్తున్నామో అవి రియల్ టైమ్ లైవ్ ప్రాజెక్ట్స్ అనేది మీకు చూపిస్తాం. ఇవన్నీ టూల్స్ అయిపోయిన తర్వాత కోర్స్ మిడిల్లో ఒక ప్రాజెక్ట్, కొన్ని టూల్స్ అయిపోయిన తర్వాత లాస్ట్ కి ఎండ్ ఆఫ్ ది కోర్స్ లో ఇంకొక ప్రాజెక్ట్ నేను చూపిస్తాను. ఓకే, ఈ టూల్స్ అన్ని ఇంటిగ్రేట్ చేసి లైవ్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉంటుంది అవన్నీ నేను చూపిస్తా. అందుకే మీకు ఫస్ట్ వచ్చేసి నేను AWS క్లౌడ్ లో మీకు వాట్ ఈస్ వాట్ అనేది చెప్తా. తర్వాత మనం చాలా లైనెక్స్ సర్వర్స్ లాంచ్ చేస్తాం. లైనెక్స్ సర్వర్స్ లాంచ్ చేసి దాంట్లో DevOps టూల్స్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, సో ఇదంతా కోర్స్ అన్నమాట. అండ్ మీకు డౌట్ రావచ్చు, ఎలాంటి కాన్ఫిగరేషన్ ఉన్న ల్యాప్టాప్ కావాలి, ఏం ప్రీ రిక్విజైట్స్ కావాలి? మీకు ప్రీ రిక్విజైట్స్ ఏం అవసరం లేదండి, నేను 0 లెవెల్ నుంచి నేర్పిస్తా. ఓకే, మీకు ఏమి తెలియదు అనుకునే కోర్సులో జాయిన్ అవ్వు. ఓకే, సో 0 లెవెల్ నుంచి నేను నేర్పిస్తాను. సో బేసిక్ ల్యాప్టాప్ ఉంటే చాలు, హై కాన్ఫిగరేషన్ ల్యాప్టాప్ అవసరం లేదు. ఓకే, సో బేసిక్ ల్యాప్టాప్ ఉన్నా చాలు, మనం ఇంటర్నెట్ ఉండాలి చాలు. ఓకే, మొత్తం మనము క్లౌడ్ లోనే చేస్తాం. ఓకే, మీకు క్లౌడ్ గురించి ఐడియా లేకపోయినా ప్రాబ్లం ఏం లేదు, ఫర్దర్ క్లాసెస్ లో స్లోగా మీకు అన్ని తెలుస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి, రోజు క్లాస్ మినిమం 1 hour ఉంటుంది, మాక్సిమం 1.5 hour. జనరల్ గా 1 hour ఉంటుందండి. ఒకవేళ ఏ రోజైనా టాపిక్ అవ్వలేదు అనుకోండి, ఆ రోజు నేను తీసుకుంటే మేబీ ఒక 10 to 15 minutes ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఓకే, ఆ కాన్సెప్ట్ ఆ రోజు అవ్వకపోతే, ఓకే, మోస్ట్లీ అయిపోతుంది. ఒకవేళ అవ్వకపోతే రోజు 8:30 to 9:30 క్లాస్ ఉంటుంది. ఓకే, ఆ రోజు ఆ కాన్సెప్ట్ అవ్వకపోతేనే నేను ఎక్స్టెండ్ చేస్తా క్లాస్, బట్ మాక్సిమం 1.5 hour కంటే ఎక్కువ తీసుకోను. ఓకే, ఒకవేళ కాన్సెప్ట్ ఎక్స్టెండ్ చేసినా కూడా 1.5 hour కంటే ఎక్కువ తీసుకోను. ఓకే, సో ఇదండి, ఐఎమ్ డన్ విత్ మై డెమో. డౌట్స్ ఉంటే ఏమన్నా ప్రొసీడ్ అవ్వండి. యూ కెన్ ప్రొసీడ్ విత్ యువర్ డౌట్స్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ ప్రొసీడ్. యా, ఇందులో ఏ టూల్స్ పైన ఎక్కువ కోడింగ్ ఉంటుంది? Yeah, nice question. I forgot to tell you that. Fine. See, coding in the sense, it's not complete coding, guys, because మనం ఏం డెవలపర్స్ కాదు.
ఓకే, మనకు సంబంధమే లేదు కోడింగ్తో. సో మీకు ఇక్కడ వచ్చేసి వీటితో పాటు మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ యాన్సిబుల్ టూల్లో యామెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. యాన్సిబుల్ టూల్లో క్యూబర్నెటిస్లో యామెల్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. ఓకే, జెంకిన్స్లో కొన్నిసార్లు మనము గ్రూవీ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తాం. అది కూడా చూపిస్తాం మీకు ప్రాజెక్ట్ వచ్చినప్పుడు. గ్రూవీ స్క్రిప్ట్. ఓకే, యాన్సిబుల్లో యామెల్ స్క్రిప్టింగ్, జెంకిన్స్లో గ్రూవీ స్క్రిప్ట్, అండ్ టెరాఫామ్లో మీకు అదొక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉంటుంది. గోలాంగ్ అనే లాంగ్వేజ్ లో టెరాఫామ్ డెవలప్ చేశారు. అది ఒక కైండ్ ఆఫ్ స్పెషల్ లాంగ్వేజ్. అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా. మీకు స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ కి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కి డిఫరెన్స్ ఐడియా ఉందండి? ఎస్. ఏంటి చెప్పండి. స్క్రిప్టింగ్ విల్ బి లైక్ ఐ కెన్ సే మిడిల్ లెవెల్ అని చెప్పొచ్చు. ప్రోగ్రామింగ్ వచ్చేసి హై లెవెల్ కింద మనం కన్సిడర్ చేయొచ్చు అని అనుకుంటున్నాను. ఇది కాన్ఫిగరేషన్ వాటి కోసము మనము స్క్రిప్టింగ్ ని యూజ్ చేస్తాము. యా, సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సపోజ్ మీకు ఈ ఐఆర్సిటిసి అప్లికేషన్ ఉంది. ఈ అప్లికేషన్ డెవలప్ చేయడానికి డెవలపర్స్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఏంటంటే వీళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ ని క్లయింట్ లొకేషన్స్ లో డిప్లాయ్ చేయాలి అంటే మనం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. అలా Yeah. ఓకే, స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనేది సమ్ వెరీ ఈజీ లాంగ్వేజ్, వెరీ ఈజీ లాంగ్వేజ్. మీకు దానికి కూడా ప్రీ రిక్విజైట్స్ ఏం అవసరం లేదు. సో మీకు ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ అనేవి ఈ కోర్సులో ఉంటాయి. And of course, those are very easy. You no need to worry at all. I will teach you from zero level. అందుకే మీకు ఈ కోర్స్కి వచ్చేసి మినిమం 2 months టైం అని అడుగుతున్నా. సో మాక్సిమం 3 months ఉంటుంది. 2 to 2.5 months జనరల్గా కోర్స్ డ్యూరేషన్ ఉంటుంది. ఇప్పుడు February 15th, రైట్? మార్చ్ ఏప్రిల్ ఎండింగ్ వరకు కోర్స్ అనేది కంటిన్యూ ఉండొచ్చు. ఓకే, సో ఎనీ అదర్ థింగ్స్? యా, గో హలో అహెడ్. మీ వాయిస్ బ్రేక్ అవుతుందండి. మేడం, చిన్న డౌట్. ఇప్పుడు డెవాప్స్ లో ఓపెనింగ్స్ ఉన్నాయంటారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కొంచెం మార్కెట్ డౌన్ ఉంది. బట్ మార్చ్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ అయిపోయిన తర్వాత నుంచి డెవాప్స్ లో మీకు ఓపెనింగ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు డెవాప్స్ ఓన్లీ మేజర్ గా సపోర్టింగ్ రోల్ అంటారా, ఇంకేమైనా ఉంటదండి? మీకు ఇప్పుడు క్లౌడ్ అర్థమైందా అండి? ఇంప్లిమెంటేషన్. సి వన్ మోర్ థింగ్, మీకు ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ ఏం చేస్తారో అర్థమైందా? సి వన్స్ డెవలపర్ అనేది కోడ్ డెవలప్ చేసిన తర్వాత, వెన్ ఎవర్ డెవలపర్ డెవలప్స్ ద కోడ్, దెన్ ఆన్వర్డ్స్ డెవాప్స్ ఇంజనీర్ వర్క్ విల్ స్టార్ట్. సి డెవలప్ చేసిన తర్వాత కోడ్ అనేది గిట్ లోకి పుష్ చేస్తారు. డెవాప్స్ ఇంజనీర్ టాస్క్ ఏంటి? ఈ టూల్స్ అన్ని కాన్ఫిగర్ చేయడం. ఓకే, గిట్ లోకి పుష్ చేసిన డిప్లాయ్ తర్వాత చేసి డిప్లాయ్ చేస్తాడు, అంతే కదా? ఎస్, ఈ టూల్స్ అన్ని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అనేది ఉంటుందన్నమాట. కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్. కంటిన్యూస్లీ వితౌట్ స్టాపింగ్ మేడం? వితౌట్ స్టాపింగ్, సర్వర్ స్టాపింగ్? దట్స్ వాట్ ఈ టూల్స్ అన్ని డెవలపర్స్ కోడ్ డెవలప్ చేసిన తర్వాత కంటిన్యూస్లీ గిట్ లోకి పుష్ అవుతుంటది కోడ్. ఓకే, కంటిన్యూస్ గా జెంకిన్స్ పుల్ చేస్తుంటది, కంటిన్యూస్ గా మేవెన్ తో బిల్డ్ చేస్తూ ఉంటది, కంటిన్యూస్ గా టెస్ట్ అవుతూ ఉంటది టూల్ అనేది, కంటిన్యూస్ గా మీకు చెక్ అవుతుంటది క్వాలిటీ, కంటిన్యూస్ గా డిప్లాయ్మెంట్, మెయింటెనెన్స్, మానిటర్, ఇవన్నీ కైండ్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఇవన్నీ కంటిన్యూస్ గా ఇలా వర్క్ అవ్వాలి అంటే 24/7 మీ అప్లికేషన్ రన్ అవ్వాలి అంటే డెవాప్స్ ఇంజనీర్ రోల్ అనేది ఇంపార్టెంట్. అందుకే మీకు జనరల్ గా మీకు కంపెనీస్ లో మీకు జనరల్ గా ఇప్పుడు ప్రాజెక్ట్ లో డెవాప్స్ ఇంజనీర్స్ మాత్రం చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నారు. మీకు ఇక్కడ ఈ టూల్స్ వల్ల ఏమవుతుంది, ఈ టీమ్స్ అన్ని మనం అవాయిడ్ చేస్తున్నాం. ఒక డెవాప్స్ ఇంజనీరే ఈ టీమ్స్ అందరినీ అవాయిడ్ చేస్తున్నాడు. అంటే మీకు ఒక్కొక్క టీంలో అరౌండ్ 5 to 6 మెంబర్స్ ఉన్నా కూడా ఆల్మోస్ట్ 1 డెవాప్స్ ఇంజనీర్ ఈజ్ రీప్లేసింగ్ మినిమం 10 to 20 మెంబర్స్ ఇన్ ఏ కంపెనీ. మీకు అట్లీస్ట్ ఒక 5 మెంబర్స్ సాలరీ మీకు వచ్చినా కూడా చాలా ఎక్కువనే కదా. ఒక్కొక్కరికి మినిమం 30,000 లాగా ఒక 5 మెంబర్స్ సాలరీ మీకు వచ్చినా కూడా చాలా ఎక్కువ ప్యాకేజ్, రైట్? అందుకనే డెవాప్స్ ఇంజనీర్స్ కి అంత డిమాండ్ ఉంది, అంత హైయెస్ట్ ప్యాకేజెస్ ఉన్నాయి మార్కెట్ లో. ఓకే, ఇప్పుడు మార్కెట్ కొంచెం స్లోగా ఉంది. మీకు మార్చ్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి మీకు మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఓకే, స్లోగా ఉంది అంటే ఓపెనింగ్స్ లేవు అని కాదు, ఓపెనింగ్స్ ఉన్నాయి, బట్ ఏంటంటే కొంచెం స్లోగా ఉంది. సో మీకు ఏంటంటే మార్చ్ ఎండింగ్, ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ నుంచి మీకు మార్కెట్ అనేది మళ్ళీ అప్ అయిపోతుంది. సో మీకు అప్పుడు ఏంటంటే మీకు కోర్స్ అయ్యేసరికి April 15th, ఏప్రిల్ ఎండింగ్ వరకు అవుతుంది. మీకు అంతకులోపు
మీరు ఈ కోర్స్తో మీరు రెడీ ఉన్నారనుకోండి, వన్స్ మార్కెట్ అప్ అవ్వగానే యూ కెన్ బీ రెడీ విత్ యువర్ రెజ్యూమే. అండ్ అఫ్ కోర్స్ ట్రస్ట్ మీ, బై ది ఎండ్ ఆఫ్ దిస్ కోర్స్ మీరు మినిమం 3 to 4 years ఎక్స్పీరియన్స్ పెట్టుకొని హ్యాపీగా మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే మేడం, నేను స్టార్టింగ్ నుంచి క్లాస్ వినలేదు కానీ చిన్న డౌట్. ఇప్పుడు మీరు AWS అజూర్ అవి చెప్తున్నారా, ఓన్లీ AWS ప్యూర్ గా చెప్తారా ఏంటనేసి? AWS చెప్తానండి. మీకు కంప్లీట్ డెవాప్స్ రావాలి అంటే ఏదో ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ కావాలి. నేను అదే AWS చెప్తా. సో AWS ఓకే క్లౌడ్ లో మీకు ఓన్లీ డెవాప్స్ రిలేటెడే కాకుండా కొన్ని సర్వీసెస్ డెవాప్స్ ఇంజనీర్ గా కొన్ని చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ సర్వీసెస్ కూడా చెప్తా. అరౌండ్ మినిమం 6 to 7 సర్వీసెస్ ఉంటాయి AWS లో. అవి కూడా డెవాప్స్ ఇంజనీర్స్. సపోజ్ మీరు డెవాప్స్ ఇంజనీర్ గా వర్క్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి AWS ప్లాట్ఫామ్ తో కూడా డీల్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు కొన్ని సర్వీసెస్ అనేవి మీకు ముందే తెలుసుంటే బెటర్. సో ఏమైతే సర్వీసెస్ కంపెనీస్ లో యూజ్ చేస్తామో ఆ ఇంపార్టెంట్ సర్వీసెస్ అనేవి నేను ఇక్కడ కవర్ చేస్తాను. అంటే ఇప్పుడు డెవాప్స్ లోని క్లౌడ్ కాంబినేషన్ లో ఏదో ఒక కాంబినేషన్, అంటే ఎగ్జాంపుల్ AWS అడుగుతాడు, అజూర్ అడుగుతాడు, ఎక్కువ GCP ఏవో అడుగుతున్నారు కదా, మనకి అదే ఏదో అంటున్నా. ఒకటి వస్తే చాలా లేకపోతే ఏంటండి? మీకు ఏదో ఒకటి వస్తే చాలు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తా మీకు. ఆండ్రాయిడ్ మొబైల్ తీసుకోండి. సో ఆండ్రాయిడ్ మొబైల్ అంటే సామ్సంగ్ ఆండ్రాయిడే, ఓకే, వివో ఆండ్రాయిడే. సపోజ్ మీకు సామ్సంగ్ ఫోన్ ఆపరేట్ చేసిన తర్వాత వివో ఫోన్ ఇస్తే విల్ యూ టేక్ మచ్ టైమ్ టు నో ఆల్ ద ఆప్షన్స్? హౌ మచ్ టైమ్ విల్ యూ టేక్? హార్డ్లీ, రైట్? సో మీకు ఒక ఆండ్రాయిడ్ అప్లికేషన్, ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఎలా ఆపరేట్ చేయాలో తెలిసిన తర్వాత ఏ ఆండ్రాయిడ్ మొబైల్ ఇచ్చినా కూడా సేమ్ కదా, జస్ట్ స్మాల్ ఆప్షన్స్ వేరే ఉంటాయి, అంతేనా? అలాగే మీకు ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ తో నాలెడ్జ్ ఉంటే మిగిలిన ఏ క్లౌడ్ ప్లాట్ఫామ్ అయినా కూడా మీరు హ్యాపీగా వర్క్ చేయొచ్చు. స్మాల్ అఫ్ కోర్స్ చేంజ్ ఉంటుంది, జస్ట్ 5% చేంజ్ ఉంటుంది. సో మీరు ఓన్ గా మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఆల్రెడీ ఒక క్లౌడ్ ప్లాట్ఫామ్ మీద మీకు ఐడియా ఉంటుంది కాబట్టి మీరే ఓన్ గా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు సర్టిఫికేషన్స్ ఉన్నాయి, అది మ్యాండేటరీయా? ఇట్స్ నాట్ సర్టిఫికేషన్ మ్యాండేటరీ గైస్, ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. సర్టిఫికేషన్ అనేది మీరు మ్యాండేటరీ కాదు, అది మీ డిపెండ్స్. ఓకే ఎవ్వరు అది మిమ్మల్ని ఇప్పుడు సర్టిఫికేషన్ చెయ్యండి అని అడగరు, బట్ ఇట్స్ అప్ టు యూ. ఓకే ఓకే మేడం. యా, ఎనీథింగ్ ఎల్స్ ఫ్రమ్ ఎనీవన్? యా, మీరు ఎక్కడ వర్క్ చేస్తున్నారండి? నేను CTN IT సొల్యూషన్స్ అండి. CTN IT సొల్యూషన్స్, ఓకే. మేడం ఇది క్లౌడ్ ఆర్కిటెక్ట్? క్లౌడ్ ఆర్కిటెక్ట్ కాదు, AWS DevOps. What is different between AWS DevOps and AWS Architect? What is different? Just I'm asking. Because some other requirements is going on, like AWS Architect is requirement. What is the difference? AWS and Architect, is there any certification mandatory? యా, క్లౌడ్ ఆర్కిటెక్ట్, AWS ఆర్కిటెక్ట్ కి సర్టిఫికేషన్ కావాలి, AWS DevOps కి అవసరం లేదు. అంటే ఇప్పుడు AWS మనకు ఐడియా ఉంటుంది కదా, లైక్ ఏదో బకెట్ క్రియేట్ చేయడం అన్ని సమ్ ఉంటాయి కదా. ఐడియా ఆర్కిటెక్ట్ ఉంటది, బట్ మీరు క్లౌడ్ ఆర్కిటెక్ట్ గా కావాలి అంటే మీకు సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. AWS సర్టిఫికేషన్ ఇస్ మ్యాండేటరీ. సర్టిఫికేషన్ Okay. లేకుండా మీకు జనరల్ గా కంపెనీస్ ప్రిఫర్ చేయవు. ఓకే, అంటే ఇప్పుడు మార్కెట్ AWS లేనట్టుంది కదా, అజూర్ ఉందా లేకపోతే ఏంటంటే మీకు రియల్ టైం ఉంది కదా, అందుకని అడిగాను మేడం. అంతే అలా ఏం అంతేనా? లేదండి. అజూరే ఉంది Okay. అని లేదు, అలా అని GCP ఉందని లేదు, అలా అని AWS ఉంది అని లేదు. అన్ని క్లౌడ్ Okay. ప్లాట్ఫామ్స్ ఈక్వల్ ప్రియారిటీస్ ఉన్నాయి. ఓకే, Okay. మీరు ఒకవేళ AWS నేర్చుకున్నారు, ఇక్కడ మీకు రేపొద్దున అజూర్ లో ఓపెనింగ్స్ ఉన్నాయి, ఓకే, హ్యాపీగా అజూర్ లో వర్క్ చేసుకోవచ్చు. మీకు ఆల్మోస్ట్ ఆప్షన్స్ అంటే అన్ని సేమ్ ఉంటాయి. దానికోసం అడిగాను, ఎందుకంటే ఆప్షన్స్ ఏమైనా కానీ ఐడియా లేదు కదా అనేసి, జస్ట్ అదే సేమ్ అందుకే అంటే చెప్తున్నా. మీకు ఈ AWS క్లౌడ్ లో చూస్తే మీకు ఆప్షన్స్ అనేవి మీకు ఆటోమేటిక్ గా అర్థమైపోతుంది. మీకు సేమ్ అదే GUI చెప్తున్నా, మొబైల్ ఉంటుందండి, సేమ్ అప్లికేషన్ GUI ఎగ్జాంపుల్ ఉంటుంది ఇచ్చా. అంతేనా? ఏంటండి? సేమ్ GUI ఉంటుంది, సేమ్. ప్యాటర్న్ అంతా మీకు సేమ్. టర్మినాలజీ అనేది డిఫరెంట్ ఉంటుంది అంతే, GUI అంతా ఓకే సేమ్ ఉంటుంది. ఓకే ఓకే. సో మీకు జస్ట్ మీకు సపోజ్ మీకు ఒక సర్వీస్ తీసుకున్నారు, ఓకే, మొబైల్లోనే, ఓకే, సపోజ్ మీరు వాట్సాప్ తీసుకున్నారు. సామ్సంగ్ లో వాట్సాప్ అనేది ఒక లొకేషన్ లో ఉందనుకోండి, సపోజ్ సెట్టింగ్స్ లో తీసుకోండి, డిస్ప్లే సెట్టింగ్స్ అవును ఉన్నాయి. సామ్సంగ్ లో అవును. సెట్టింగ్స్ లోనే ఒక దగ్గర ఉంటది, వివోలో సెట్టింగ్స్ లోనే ఇంకొక ఆప్షన్ ఉండొచ్చు. ఓకే అలా కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఉంటది, బట్ మీకు నేమింగ్ అనేది మేబీ వేరీ అవ్వచ్చు. అది కూడా ఓకే అన్ని కాదు, సమ్ కాన్సెప్ట్స్ అనేది 99% సేమ్ ఉంటది. మీకు హార్డ్లీ ఒక 5% వేరీ ఉంటుంది. మీరు AWS నేర్చుకొని రేపొద్దున అజూర్ ఓపెనింగ్స్ ఉన్నాయంటే మీరు ఎలిజిబుల్ కాదని కాదండి. ఓకే, ఓకే మేడం. యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ క్లౌడ్ ప్లాట్ఫామ్ వన్స్ ఇఫ్ యు నో వన్ క్లౌడ్ ప్లాట్ఫామ్. ఓకే, ఓకే మేడం. ఓకే థ్యాంక్ సో మీరు అజ్యూర్ డెవాప్స్ నేర్చుకున్నా, GCP డెవాప్స్ నేర్చుకున్నా, AWS డెవాప్స్ నేర్చుకున్నా కూడా ఒకటే. మీరు వన్స్ మీరు
క్లౌడ్లోకి వెళ్ళిన తర్వాత డెవాప్స్ టూల్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎన్విరాన్మెంట్ అనేది సేమ్ ఉంటుంది. ఓకే. అది యా డెవాప్స్ ఓన్లీ మెయిన్లీ ఓన్లీ కమాండ్ ప్రాంప్ట్ లో ఓన్లీ ఉంటుందా, దానికి సపరేట్ జీయూ ఉంటుందా? కొన్ని టూల్స్ వచ్చేసి GUI ఉంటుంది, కొన్ని టూల్స్ వచ్చేసి కమాండ్ ప్రాంప్ట్ ఉంటుంది. ఓకే ఓకే లైనెక్స్ థ్యాంక్ కమాండ్ యూ. ప్రాంప్ట్. ఓకే అందుకే మీకు లైనెక్స్ కూడా చెప్తా అని చెప్తున్నా. మీకు ఓకే లైనెక్స్ రాంది, మీకు డెవాప్స్ రాదు. అందుకే మీకు లైనెక్స్ రాకపోయినా ప్రాబ్లం లేదు, 0 లెవెల్ నుంచి ఐ విల్ టీచ్ యూ. మనకి ఏమేమైతే ఓకే యూజ్ చేస్తామో డెవాప్స్ లో ఆ లైనెక్స్ కూడా నేను నేర్పిస్తాను. ఓకే ఓకే, ఎనీథింగ్ థ్యాంక్ ఎల్స్? యూ. అర్థమైందండి ఈరోజు డెమో క్లాస్ అందరికి? యా అర్థమైందండి. అందరికి ఐ జస్ట్ నీడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ఎవ్రీవన్. ఎస్ Yes, ma'am. ఫాస్ట్ గా ఉందా, స్లోగా ఉందా క్లాస్, లేకపోతే ఈ ఫ్లో ఓకేనా? ఓకే మేడం. ఓకే ఓకే, ఐ హోప్ ఐఎమ్ క్లియర్ ఫర్ టుడేస్ డెమో. సో రేపు కూడా సేమ్ టైంకి జాయిన్ అవుతాము. రేపటి నుంచి డెమో లాగా కాదండి, మనకి రెగ్యులర్ క్లాస్ ఉంటుంది, రెగ్యులర్ క్లాస్ కంటిన్యూ అవుతుంది. సో థియరీ లాగా ఏముండదు, కొంచెం మీకు స్టార్టింగ్ లో కొంచెం థియరీ లాగా ఉన్నా కూడా రేపు క్లాస్ లో డెఫినెట్ గా హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ అనేది చేస్తాం. సో రోజు థియరీ చేస్తే కాదు, డెవాప్స్ అనేది ప్రాక్టీస్ ఇంపార్టెంట్. ఓకే, సో థియరీ అలాంగ్ విత్ ప్రాక్టికల్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. రేపు కొంచెం ఇనీషియల్ గా కొంచెం థియరీ చూసి ఒక 5-10 మినిట్స్ తర్వాత హ్యాండ్స్ ఆన్ ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, అప్పుడు మీకు ఒక కైండ్ ఆఫ్ ఐడియా ఉంటుంది. ఓకే, రేపు కూడా సేమ్ టైంకి 8:30కే డెవాప్స్ క్లాస్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే, యూజింగ్ సేమ్ లింక్. ఓకే, ఎవ్రీవన్ హ్యావ్ ఎ నైస్ డే. గుడ్ నైట్.